హాయ్! వెల్కమ్ బ్యాక్ టు నీ జీవితం. అందరికీ నమస్కారం. మీకోసం ఒక కథ 'కళ్యాణం కమనీయం పార్ట్ 3'. ఇక కథలోకి వెళ్తే, ఒకరోజు సాయంత్రం విక్రమ్ ఫోన్ ఇంట్లో పెట్టి బయటకు వెళ్ళాడు. విక్రమ్ ఫోన్కి కాల్ వచ్చింది. ఫోన్ స్క్రీన్ మీద కావ్య అని ఉంది. అనన్య కాల్ లిఫ్ట్ చేసింది. అవతల వైపు అమ్మాయి గొంతు వినిపించింది. విక్రమ్, నువ్వు ఇంకా నన్ను మర్చిపోలేదని తెలుసు అని. అనన్య ఆ మాటలు విన్న వెంటనే కాల్ కట్ చేసింది. ఆ మాటలు విన్న అనన్యకి గుండె జారినంత పని అయ్యింది. అనన్య కళ్ళ నిండా నీళ్లు పెట్టుకొని కుప్పకూలింది. ఇక విక్రమ్ ఇంటికి రానే వచ్చాడు. ఇంటికి వచ్చిన వెంటనే అనన్య ప్రశ్నించింది, మీ జీవితంలో నేను రెండో స్థానమా? ఇక మీ జీవితంలో మరో అమ్మాయి ఉన్నారా అని. విక్రమ్ సమాధానం ఇవ్వకుండా మౌనంగా నిలబడ్డాడు. ఇక అనన్య మౌనమే సమాధానము అని అర్థమైంది. అనన్య ఏడుస్తూ అరిచింది, మీ మనసులో మరో అమ్మాయి ఉంది అని తెలిసినా కూడా నేను మీతో ఎలా ఉండాలి అని చెప్పింది. అప్పుడు విక్రమ్ చెప్పాడు, అవును, నా మనసులో ఆ అమ్మాయి ఉంది. నేను ఇంకా ఆమె ప్రేమ నుంచి బయటపడలేదు అని అన్నాడు. ఆ మాటలతో అనన్య మనసు పూర్తిగా విరిగిపోయింది. పార్ట్ 3 ఎండ్ అయింది. పెళ్లి నిజాన్ని ఎదుర్కొంది. పార్ట్ 4 కోసం మరియు మరిన్ని మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి నీ జీవితం.